లవ్ స్టోరీ ఏనా అంటే లవ్ స్టోరీయా? ఇట్స్ లవ్ స్టోరీ. సో లవ్లో ఉండే అన్నీ ఉంటాయి. లైక్ ఫస్ట్ హౌ ఇట్ స్టార్ట్స్, ఫస్ట్ లుక్ నుంచి హౌ ఇట్ స్టార్ట్స్, అంటే చిన్న ఏమంటారు కొట్లాట్లు, దెన్ ఫ్రెండ్షిప్, అండ్ దెన్ మిస్సింగ్ ఫీలింగ్, దెన్ లవ్, దెన్ ఒక హర్డ్లో ప్రాబ్లమ్. సో ఇట్ డీల్స్ విత్ అవర్ హార్ట్స్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ఇద్దరికి ఇష్టమే, బట్ ఇంటర్నల్గా వి ఫైట్. నాకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది, కానీ ఏ ట్రయాంగిల్ అర్థం కావట్లేదు. 1 2 3 1 2 3 ఏమండి మీరు కూడా ఉన్నారు కదా ట్రైలర్ లో, బండి వెనకాల కూర్చుంటారు కదా. ఫస్ట్ టీజర్ లో మేమిద్దరము వేరే జూనియర్ ఆర్టిస్ట్ మొత్తం డైలాగ్ మీద. అంటే సినిమా ఏంటి అసలు, ఏ సినిమాలో క్యారెక్టర్ ఏంటి మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ పేరు మంగమ్మ. ఈయన సినిమా అంతా ఇలాగే అరుస్తూ ఉంటాడు అనమాట నన్ను, మంగా 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 అని. సో నా క్యారెక్టర్ మంగమ్మ. ఇందులో నేను ఇక్కడ కూర్చున్నానంటే మీకు అర్థమై ఉండాలి కదా, అక్కడ ఆయన పిఏ కాబట్టి అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ పిఏ కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. ఓ సమంత గారికి పిఏ నాట్ ఎగ్జాక్ట్లీ పిఏ, పని మనిషి. సరే పిఎం పిఎం పని మనిషి. ఓ ఆ పిఎం. It's not like pani manchi. She grew up with me. Like as a child, she grew up with me. వంట చేస్తుంది, క్లీన్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? వంట రాదు, క్లీనింగ్ రాదు, క్లీన్ చేస్తుంది. ఏమంటారు అని? అది మోడెస్ట్ గా ఆన్సర్ చేస్తున్నారు, కానీ పని మనిషి ఒప్పుకోవట్లేదు. నాకు నేను వంట చేయలేను, నాకు పనులు రావు, నేను ఏ పని చేయను. ఆవిడ ఏం చేసినా దానికి రిటర్న్ లో సెటైర్లు వేస్తూ ఉంటాను. నేను పని మనిషి ఏంటి, నేను పని మనిషి మరి ఇప్పుడే పిఏ అని కింద కూర్చున్నారు అన్నారు, ఇప్పుడేమో పని మనిషి కాదని హోదాగా చెప్తున్నారు. అదే నా క్యారెక్టర్ రవి, అదే నా క్యారెక్టర్. ఓకే సార్, త్రివిక్రమ్ గారు కాలేజ్ ప్రొఫెసర్ అయితే మీరు ఆ హాస్టల్ వార్డెన్ సార్. అంటే పక్క ఎక్కడ జరగనవని చెప్తారు. ఒక రోజు మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే, త్రివిక్రమ్ గారు ప్రొఫెసర్ అయితే, లేకపోతే మీరు వార్డెన్ అయ్యి ఎక్కడ జరగలేదు. లేదు సార్, అంటే త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో ఎంత రెస్పెక్టో, యాక్టింగ్ లో రావు రమేష్ గారు అంత స్థాయికి ఎదిగారు. అది ఎవ్రీ సినిమా ద్వారా చూస్తాం. సో ఆయనతో ట్రావెల్ మీకు ఎలా ఉండే, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మీరు ఆలు అండ్ మీరు ఆయనకు నేర్పిన ఆలు. నేనా? ఆయనకి ఎవరు నేర్పే ఇది లేదండి. ఆయన నాకు కలేజా నుంచి పరిచయం. ఆయన ప్రెసెన్స్ ఆయన పక్కన ఉంటే చాలా అనిపి యాక్టర్స్ అందరూ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ క్యారవన్లు వదిలేసి ఆయన ఉంటే షూటింగ్ దగ్గర ఆయన దగ్గర వచ్చి కూర్చుంటారు. ఆ ఒక సెకండ్ ఆయనతో మాట్లాడచ్చు అని. మిగతా వాళ్ళు షార్ట్కి పిలవయ్యా వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఆయన దగ్గర ఏంటంటే కూర్చుంటే ఒక 2 నిమిషాలు ఆయన ఏమన్నా మనకి చెప్తారా, మాట్లాడతారా అని. నాకు ఒకసారి చెప్పింది ఏంటంటే, వాళ్ళని మీరు అన్నారు కదా, వాళ్ళు స్కూల్లో చదివినా ఇక్కడ జీవితంలో కావాల్సినవి అక్కడ నేర్పరు స్కూల్లో. కన్ఫ్యూజన్ బయటకు వచ్చా, కానీ ఆయనతో వచ్చా అమ్మ హాదాగా నీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పిన వ్యక్తి నాకు. నా లైఫ్ ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలా ఐఎమ్ ఎవ్రీవేర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. అలాగే రమేష్ గారు, మీకు ప్రాబ్లం ఉందండి. మీ నాన్నగారి వల్ల మీరు ఎంత బాగా చేసినా గొప్పలవారు అబ్బాయి కదా ఆ మాత్రం చేయడాని అంటారు, కానీ మీరు తప్పు చేస్తే 100కి 120 మార్కులు పడతాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీ నాన్నగారి వల్ల మీకు అది ఉంది, జాగ్రత్తగా చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. కాళ్ళు చాపుకొని ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేసి పడుకోండి, పిల్లలతో ఆడుకోండి. అంత ధైర్యం ఇస్తారు నాకు. ఎప్పుడన్నా ఏదన్నా ఒక మెంటర్ కదా, ఎప్పుడన్నా ఏదన్నా వచ్చి చిన్నది ఫోన్ చేస్తారంటే ఫుల్ లోడెడ్ గన్లాగా మనకు ధైర్యం నింపి ఒకసారి చేతికి ఇచ్చినట్టు ఇస్తారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. సో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇప్పుడు వాళ్ళు చేసిన క్యారెక్టర్కి ఇది చాలా మంచి రోల్ ఇచ్చారు నాకు. పల్లవ వెంకన్న రోలు, నా కూతురు ఆయనతో హీరో గారితో కాంబినేషన్లో ఓపెనింగ్ సీన్ నుంచి ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలనుకుంటాను, ఎందుకంటే చాలా మంచి రెఫరెన్స్ పాత్ర అయిపోద్ది నాకు లైఫ్లో. త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఇచ్చిన దానిలో నాకు అథారిటీకి తర్వాత ఇది బెస్ట్ రోల్ అండి. పైగా ఇంత ఫుల్ లెంత్ రోల్. అమ్మాయితో కలిసి యాక్ట్ చేసింది. హీరో గారితో నాకున్న డైలాగ్స్ సమంత గారితో లేదు నాకు కదా. మీరు ఒకసారి బంతి వేస్తే పట్టుకుంటాను అంతే, బాల్ లాస్ట్లో క్లైమాక్స్లో పట్టుకుంటాను. చాలా మంచి రోల్ ఇచ్చారండి, చాలా ఎంజాయ్ చేసి. ఇంకో త్రివిక్రమ్ గారితో ఉన్నది ఏంటంటే, ఆయన ఎప్పుడు ఒకటి నమ్ముతారు, రమేష్ గారు మార్నింగ్ ఒక యాక్టర్ చాలా ఎనర్జీతో వస్తాడు. ఆ ఎనర్జీ ఉన్నప్పుడే లాగేయాలి మనం. యాక్టర్ విసిగిపోయినప్పుడు వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళినప్పుడు తీయకూడదు పెద్ద సీన్స్ అని. రాగానే పెద్ద సీన్స్ ఏదైతే చూసారో అది ఓపెనింగ్ 10:30కి అయిపోద్ది. తర్వాత ఒక రిలాక్స్డ్ యాటిట్యూడ్లో తిరుగుతుంటాం. ఆయన వెళ్ళిపోమన్నా వెళ్ళబోదు కాదు, ఆయనతో కలిసి కాఫీ తాగడం, ఆయనతో టీ తాగడం. ఆ త్రివిక్రమ్ గారితో ఒక రాఘవేంద్రరావుతో కలిసి పనిచేస్తే ఎంత హ్యాపీగా మా నాన్నగారు ఉండేవారు. ఇంటికి వచ్చి హ్యాపీగా ఉన్నారంటే రాఘవేంద్రరావు షూటింగ్ ఇప్పుడు లక్కీగా చేయబోతున్నాను. అలాగా ఇప్పట్లో ఒక త్రివిక్రమ్ గారు అంత ఆనందం ఆయన దగ్గర ఉంటే.